హాయ్ అండి, వెల్కమ్ టు అమ్ములు చేతి వంట. స్పైసీ డ్రాగన్ చికెన్ చాలా టేస్టీగా ఎలా చేయాలో ఒకసారి ట్రై చేద్దాం. ముందుగా చికెన్ అనేది బ్రెస్ట్ చికెన్ అనేది తీసుకుందాం. నీట్గా వాష్ చేసుకుని అలా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని చికెను, సాల్టు, పసుపు, పెప్పరు, 2 స్పూన్స్ మైదా, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, ఒక ఎగ్ బీటు, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ బాగా పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ అనేది బాగా వేడైనాక డీప్ ఫ్రై చేసుకుందాం. చికెన్ అనేది డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని చికెన్ అనేది బాగా కుక్ అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై అయినాక ఒక ప్లేట్లో తీసేసుకుందాం. అదే బండిలో కొంచెం ఆయిల్ అనేది వేసుకుని వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఎండుమిరపకాయలు, కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, క్యాప్సికమ్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లైట్గా సాఫ్ట్ అయ్యేంత వరకు వెజిటబుల్స్ అనేది కొంచెం ఫ్రై చేసుకోండి. బయట వర్షం పడుతుంది కదండి, ఇలా స్పైసీగా ఎలా చేసుకోండి. ఇంట్లోనే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుని ఒకసారి అలా మిక్స్ చేసుకోండి. చిల్లీ సాస్, టమాటో కెచప్, వెనిగర్, సోయా సాసు అవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక చికెన్ అనేది వేసేసుకుందాం. చికెన్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. సాస్ మొత్తం చికెన్ పట్టేటట్టు అలా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది స్పైసీ డ్రాగన్ చికెన్ అనేది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర, నువ్వులు అనేది వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, డ్రాగన్ చికెన్ అనేది రెడీ అయిపోయింది.